హాయ్ అండి. నా 'రావణ్ బాస్' పార్ట్ 10 తన పక్కనే కూర్చున్న ఆద్యని చూసి చాలా సంతోషించాడు ఆకాషు. ఆద్య కాస్త ఇబ్బందిగానే భోజనం చేసింది. చేయగానే కనీసం ఆకాష్‌కి బాయ్ కూడా చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయింది. తన పేరెంట్స్ అశోక్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం ఆద్యకి అస్సలు నచ్చట్లేదు. ఆఫీస్‌లో ఇంతకుముందు ఆ ఆకాష్ టెన్షన్ ఒకటనుకుంటే, పాముని చంపడానికొచ్చి కర్ర మరో పామైనట్టు ఇప్పుడు అశోక్ గాడు ఒకడు. ఏం చెయ్యాలో తెలీక, ఏం చేయలేక కాసేపటికి ఆలోచనలో మునిగి తేలుతూ నిద్రపోయింది ఆద్య. ఇక అనుకున్నట్లుగానే శాంతి, చంద్రశేఖర్ ఉదయమే హైదరాబాద్ వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ ఆద్యకి అశోక్ సంబంధించిన ఉపదేశం ఇస్తూ, అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండమని చెప్తూ క్యాబ్ ఎక్కారు. స్టేషన్ వరకు వెళ్దామన్న ఆఫీస్ టైం అవడంతో ఫ్లాట్ దగ్గరే సెండ్ ఆఫ్ ఇచ్చేసింది మన ఆద్య వాళ్ళ పేరెంట్స్‌కి. రోజులాగానే ఆఫీస్‌కి రెడీ అయ్యి, స్కూటీ ఆఫీస్ దగ్గరే ఉండటం వలన క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్ బాట పట్టింది ఆద్య. మనసులో ఆకాష్, అశోక్‌ల గురించి ఆలోచనలు బుర్రని తినేస్తూ ఉంటే, తన కోపాన్ని అదుపు చేసుకుంటూ ఆఫీస్‌లోకి అడుగుపెట్టింది ఆద్య. రోజులాగానే అపర్ణ పలకరింపుగా నవ్వగా, స్వప్న, రూపాల ఆద్యలని చూసి మూతి తిప్పుకున్నారు. రాజేష్, విజయ్‌లు ఓరకంట ఆద్యని గమనిస్తూ చూసి చూడనట్లు ఉన్నారు. తన రూమ్ పక్కనుండి ఉన్న గ్లాస్ వాల్ నుండి ఆద్యాన్ని చూస్తూ, రే విన్ను, తన్నేదో ఒకటి చెయ్యాలిరా అని అన్నాడు ఆకాష్ కోపంగా. ఎందుకురా, మళ్ళీ ఏమైంది అని అడిగాడు ఆకాష్ సంగతి తెలిసిన వినయ్ తన సిస్టంలో వర్క్ చేసుకుంటూ. నేను చెప్పాను కదరా, నా చెయ్యి తగిలితేనే చిరాకంట. నేను ఎవరినో తెలిసినా లెక్క చేయదంట. పైగా ఆ అశోక్ గాడు కారెక్కి వెళ్ళిపోయింది నిన్న అని అన్నాడు ఆకాష్ కోపంగా. నిన్ను తిట్టింది అన్నంత వరకు సరే కానీ తను అశోక్‌తో వెళ్తే నీకేంట్రా అని అన్నాడు వినయ్ బ్రక్కుటి ముడివేసి. నా నీడ పడితేనే అసహ్యం వేస్తుంది. కానీ వాడు కారు ఎక్కి వాడు పక్కన కూర్చుని వెళ్తుంది అంటే సింబాలిక్‌గా వాడు నాకంటే ఎక్కువ అన్నట్లు చెప్పింది అన్నట్టే కదా అని అన్నాడు ఆకాషు. ఓ, తన స్కూటీ పంచర్ అయితే వాడిచ్చిన లిఫ్ట్ తీసుకోవటంలో అంత అర్థం ఉందా నాకు? తెలీదురా నాకు. సరే, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు అని అన్నాడు వినయ్. ఇంకేం అనుకోలేదు కానీ డెఫినెట్‌గా నా దారికొచ్చేలా, నాకు వాల్యూ ఇచ్చేలా ఏదో ఒకటి మాత్రం చేస్తాను అని అన్నాడు ఆకాష్ ఆద్య వంక క్రూరంగా చూస్తూ. ఏంట్రా, చేస్తాను చేస్తాను అని బాగానే కలవరిస్తున్నావు? కొంపదీసి ఏమైనా చేస్తావా ఏంటి? వద్దురా బాబు, తను అసలే చిన్న సైజ్ సైకో. అక్కడ తన్నిందంటే జీవితాంతం దేనికి పనికిరాం అని అన్నాడు వినయ్ ఆకాష్ని చూస్తూ. వినయ్ మాటలతో ఛీ, నేనెందుకు చేస్తానురా, అది చెయ్యాల్సిన అవసరం ఏమీ లేదు అంతకు మించి అని అన్నాడు ఆకాష్ ఆద్యాన్ని చూసి పొగరగా నవ్వుతూ. ఓ, నీకు రొమాన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ లేదు. ఇంకదేం చేస్తావులే. అంతకు మించి ఏంటో చెప్పు అని అన్నాడు వినయ్. చెప్తా, నాకు టైం వచ్చినప్పుడు చెప్తా అంటూ ఆద్యాన్ని చూస్తూ అంటూ ఉండగానే తనని ఎవరో చూస్తున్నట్లు అర్థమైనట్లు ఆకాష్ వైపు తిరిగి చూసింది ఆద్య. ఆద్య అలా చూడగానే ఒకసారిగా తన చూపులు గుచ్చుకున్నట్లు ఉలిక్కిపడి తల తిప్పేసుకున్నాడు ఆకాష్. ఆకాష్, వినయ్ తన గురించే ఏదో మాట్లాడుకుంటున్నారని అర్థమైన ఆద్యకి అది తనకు కొత్త కాదు గనక సైలెంట్ గా తన పని తను చేసుకోవడంలో మునిగిపోయింది ఆద్య. నిన్న తగిలిన డోస్‌కి ఆద్యతో మాట్లాడాలంటే భయమేసింది అశోక్‌కి. మరీ ఇంత మొండిదనుకోలేదు ఆద్య. ఈ రోజు కాకపోయినా రేపైనా తన దారిలోకి వస్తుందేమో అనుకున్నాడు అశోకు. కానీ ఆద్య సామాన్యంగా లేదు. తన ధైర్యం కూడా. తను ఎవరితో మాట్లాడినా సరే కళ్ళల్లో ఏ మాత్రం లేని బెరుకు, ఆ అందం, ఆ తెలివి ఆద్య ఎంత నచ్చేస్తుందో అంతే భయంకరంగా కనిపించసాగింది అశోక్‌కి. తను నవ్వకపోతేనే ఇంత అందంగా ఉంది. అదే లంగా ఓణీలో జుట్టు విరబోసుకుని పెద్ద పెద్ద జుంకీలు, కాళ్ళకు పట్టీలతో నవ్వుకుంటూ తన దగ్గరికి నడిచొస్తుంటే ఆహా! అబ్బా! ఆ ఊహే ఎంత అందంగా ఉందో! ఇంక స్వర్గంలా అనిపించింది అశోక్‌కి. కానీ ఏం చేస్తాం, రియాలిటీ అందుకు భిన్నంగా ఉంది అని అనుకుంటూ ఉసూరుమన్నాడు. అశోక్‌కి ఇక సబ్మిట్ చేయాల్సిన అకౌంట్స్‌ని తీసుకుని మళ్ళీ అశోక్ రూమ్‌కి వెళ్తే ఇంక అక్కడే సోది పెడతాడేమోనని భయమేసి ఇవిక ఆకాష్ మొఖాన పడేసొస్తే అయిపోతుంది కదా అనుకుని ఆకాష్ రూమ్ వైపుకు దారి తీసింది ఆద్య. మై కమిన్ అని అంది ఆద్య. మళ్ళీ సార్ మిస్ అయ్యిందనుకుంటా అని అనుకుంటూ
కళ్ళను 360 డిగ్రీస్‌లో తిప్పి కమిన్ అని అన్నాడు ఆకాష్. ఆద్య లోపలికి రాగానే తను చేస్తున్న పనిని మధ్యలోనే వదిలేసి హాయ్ ఆద్య, లుకింగ్ గ్రేట్ అని అన్నాడు వినయ్. వినయ్ మాటలతో ఆకాష్ వైపుకు చూస్తూ థ్యాంక్ యూ సార్ అంటూ వినయ్ ముందు ఫైల్స్‌ని పెట్టింది ఆద్య. ఆద్య విసురుగా పెట్టిన ఫైల్స్ వంక ఏంటివి అన్నట్లుగా చూశారు ఆకాష్ వినయ్లు. సార్ అది ఇవి అకౌంట్ ఫైల్స్. నిన్న అశోక్ సారు రెడీ చేసి ఇవ్వమన్నారు. మీరు మీ ఫ్రెండ్కి చెప్పి అక్కడ ఇవ్వమని చెప్పండి అని అంది ఆద్య వెనక్కి తిరుగుతూ. ఆద్య పాదం వెనక్కి తిప్పడం ఆలస్యం. ఏయ్ అంటూ చిటికేశాడు ఆకాష్ పొగరుగా. ఆ శబ్దాన్ని వింటూ ఆకాష్ వైపుకు తిరిగింది ఆద్య. నీకు అతనికి ఈ మధ్య ఫైల్స్ రాయబారం నడపడానికి నేనేమైనా ప్యూన్ అనుకుంటున్నావా అని అడిగాడు ఆకాష్ కోపంగా. ఆకాష్ మాటలకు వినయ్ వైపుగా చూస్తూ సార్ అవి అకౌంట్ ఫైల్స్, అదే కాక అవి మేనేజర్ చెక్ చేశాకనే ఇంకా త్రోది మేనేజర్ ఇంకా ఎండి గారి దగ్గర కూడా వెళ్ళాలి, అందుకే మీకు ఇచ్చాను, మిమ్మల్ని ప్యూన్తో పోల్చడానికి కాదు. ప్లీజ్ నాతో అనవసరంగా గొడవ పడొద్దని మీ ఫ్రెండ్కి చెప్పండి అని అంది ఆద్య వినయ్తో వినయంగా. ఆద్య మాటలతో ఆకాష్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇట్స్ ఓకే ఆద్య, యు మే గో నౌ అని అన్నాడు వినయ్ చిరునవ్వుతో. థ్యాంక్ యూ సార్ అంటూ ఆకాష్ వైపుకు తిరిగి చూడకుండా వెనక్కి వచ్చేసింది ఆద్య. అయి అయితే ఇంకా సేపట్లో ఫైల్స్ తీసుకుని ఆద్య వస్తుందని తనతో ఉన్నవి లేనివి మాట్లాడి నిన్నట్లాగే కాలాన్ని గడపాలని ఆలోచిస్తూ ఆద్య కోసం ఎదురు చూడసాగాడు అశోకు. ఆద్య పెట్టి వెళ్ళిన ఫైల్స్ వైపు చూస్తూ రే త్వరగా చెక్ చేయరా అని అన్నాడు వినయ్ ఆకాష్తో. ఆకాష్ ఎంత చిరాగ్గా కోపంగా ఉన్నా ఫుల్ వర్క్ మైండెడ్. పైగా అది తన సొంత కంపెనీ కావటంతో ఆద్య మీద ఉన్న కోపం ఫైల్స్ మీద చూపించకుండా వాటిని పూర్తిగా చెక్ చేశాడు ఆకాష్. "హ్మ్, అంతా ఓకేరా, పైకి పిశాచిలా ఉన్న వర్క్లో పర్లేదు అన్నాడు ఆకాష్ ఆద్యాని ఊరకంట చూస్తూ. నీకు ఆ విషయం ఇప్పుడు అర్థమైందా? నేను నీకు ముందే చెప్పానుగా ఆ రోజు ఫైల్ మీద ఇంకి పడినప్పుడు కూడా అని అంటున్న వినయ్ మాటలకు చెయ్యి అడ్డుపెట్టి మధ్యలోనే ఆపేసి సందు దొరికితే చాలు దాని భజన మొదలు పెడతావు. నోరు మూసుకుని ఈ ఫైల్స్ ఆ అశోక్ గడి మొఖాన పడేసిరా అని అన్నాడు ఆకాష్ విసురుగా. ఆకాష్ మాటలతో రే నేనెలా వెళ్ళగలనురా? ఈ ఆఫీస్ దృష్టిలో నేను మీ నాన్న వారసుణ్ణి, నువ్వు నా స్నేహితుడివి, మర్చిపోయావా అని అన్నాడు వినయ్. వినయ్ మాటలతో అంతా గుర్తుకొచ్చి అవును కదా, ఛ ఇప్పుడు నేనే వెళ్ళాలా? ఎందుకో ఆ అశోక్ గారిని చూస్తేనే ఎక్కడో కాలుతుంది నాకు. డాడీకి చెప్పి వాణ్ణి ట్రాన్స్ఫర్ చేయించాలి అని అన్నాడు ఆకాష్ అశోక్ని తలుచుకుంటూ పళ్ళు కొరుకుతూ. ఆకాష్ వైఖరి ఈసారి మరింత విచిత్రంగా అనిపించింది వినయ్కి. ఆద్య మీద కోపం చిరాకు పడుతున్నాడంటే అందులో అర్థముంది. ఎందుకంటే తను ఆకాష్ని అస్సలు లెక్క చేయదు కనుక. కానీ ఆ అశోక్ గాడు మనసులో ఎలా ఉన్నా సరే ఆకాష్తో బాగానే మాట్లాడతాడుగా. పైగా ఆకాష్ వినయ్ ఫ్రెండ్ అవ్వటం వలన ఆకాష్కి సార్ అంటూ రెస్పెక్ట్ కూడా ఇస్తాడు అశోకు. ఏంటో కొన్ని సార్లు వీడు అస్సలు అర్థం కాదు అని తలూపి మరి బాలాజీతో పంపించనా అని అడిగాడు వినయ్. గుడ్ ఐడియా అంటూ బాలాజీ కోసం బెల్ నొక్కాడు ఆకాష్. బాలాజీ రాగానే ఫైల్ వంక చూస్తూ ఇవి ఎండి గారి రూమ్లో పెట్టరా, అలాగే థర్డ్ ఫ్లోర్లో లాస్ట్ ఇయర్ అకౌంట్స్ ఫైలు 56 లాకర్లో ఉంటాయి, అవి కూడా తీసుకురా అని అన్నాడు ఆకాష్. సరే సార్ అంటూ ఫైల్ పట్టుకుని అశోక్ రూమ్ వైపు దారి తీశాడు బాలాజీ. హాద్య వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్న అశోక్ కళ్ళ మీద నీళ్లు చల్లుతూ మై కమిన్ సార్ అని అన్నాడు బాలాజీ తలుపు కాస్త తెరిచి. ఆద్య వచ్చే టైంలో వీడేంటి అని అన్నట్లు చిరాగ్గా చూస్తూ కమ్ అని అన్నాడు అశోక్. బాలాజీ ఫైల్స్ టేబుల్ మీద పెడుతూ సార్ ఇవి ఆకాష్ సార్ మీకు ఇచ్చి రమ్మన్నారు అని అన్నాడు బాలాజీ ఆ ఫైల్ వంక చూస్తూ. ఇవి ఆద్య తీసుకురావాల్సిన ఫైల్స్ కదా, ఇవి అసలు ఆ ఆకాష్ గాడి దగ్గరికి ఎలా వెళ్ళాయి? కావాలనే వాడు ఆద్యని నా క్యాబిన్కి రాకుండా చేయటానికి ఇలా చేశాడా అని ఆలోచిస్తూ ఉండగానే అక్కడే ఉన్న బాలాజీ సార్ ఏమైనా తీసుకురమ్మంటారా అని అడిగాడు వినయంగా. ఆద్యని నేను రమ్మన్నానని చెప్పు, మా ఇద్దరికి 2 స్ట్రాంగ్ కాఫీలు కూడా తీసుకునిరా అని అన్నాడు అశోక్. బాలాజీ అశోక్ చెప్పినట్టే చేశాడు.
మళ్ళీ అశోక్ దగ్గర నుండి పిలుపు వచ్చేసరికి ఆద్యకి పిచ్చి కోపం వచ్చింది. అసలేంటి ఈ అశోకు? అసలేమనుకుంటున్నాడు అని అనుకుంటూ పొల్లు కొరికింది ఆద్య కోపంగా. అశోక్ రూమ్ వైపుకు దారి తీసింది ఆద్య. ఆద్య అశోక్ రూమ్ వైపుకు వెళ్ళడం చూసి, ఆల్రెడీ ఫైల్స్ అన్నీ కూడా పంపించాం కదా, మరి దెయ్యం ఎందుకు అశోక్ క్యాబిన్లోకి వెళ్తుంది అని అన్నాడు ఆకాష్ వినయ్కి వినబడేలా. ఆకాష్ మాటలతో తల తిప్పి చూశాడు వినయ్. ఆద్య వెళ్తున్న స్పీడ్ చూసి ఆ రోజు నలుగురిని పచ్చడి కింద దంచిన క్షణం గుర్తొచ్చింది వినయ్కి. మళ్ళీ ఏం లీలలు వెలగబెట్టడానికి వెళ్తుందో అని అన్నాడు ఆకాష్ కొంచెం వెటకారం కలిసిన కోపంతో. ఒరేయ్, దానికి వెళ్తున్నట్టు లేదు, రక్తాలు కారేలా కొట్టడానికి వెళ్తున్నట్లు ఉంది అని అన్నాడు వినయ్ ఆద్యని తదేకంగా చూస్తూ. వినయ్ మాటలతో ఆద్య నుండి చూపి మలిచి వినయ్ వైపు చూశాడు ఆకాష్. ఆద్య కోపంగా మై కమిన్ అని అంది అశోక్ వైపు చూస్తూ. ఆద్య వచ్చిందన్న సంతోషంతో తన కోపాన్ని గమనించలేదు అశోకు. యా కమ్ ఆద్య అన్నాడు అశోక్ వెలిగిపోతున్న ముఖంతో. ఎందుకు రమ్మన్నారు అని అడిగింది ఆద్య గొంతు పెంచి. గంభీరంగా ఉన్న ఆద్య వాయిస్తో లోకంలోకి వచ్చి ఆద్య కోపంతో రగిలిపోతుందని అప్పుడు గమనించాడు అశోకు. వాట్ హ్యాపెండ్ ఆద్య, ఎందుకంత కోపంగా ఉన్నావు? మళ్ళీ ఆకాష్ ఏమైనా అన్నాడా అని అడిగాడు అశోకు అనుమానంగా. ఇక అశోక్ మాటలకు ఓపిక పట్టడం ఆద్య వల్ల కాలేదు. లుక్ మిస్టర్ అశోక్, ప్లీజ్ మీరు నన్ను కాపు కాయాల్సిన అవసరం లేదు. నా సేఫ్టీ సంగతి నేను చూసుకుంటాను. ఇక కన్సర్న్ అన్న పేరుతో నన్ను మాటిమాటికి విసిగించొద్దు అని అంది ఆద్య స్పష్టంగా. ఆద్య మాటలతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను నిన్ను విసిగిస్తున్నానా అని అడిగాడు అశోక్ తడబడుతూ. హా, విసిగిస్తున్నారు. అసలు ఇప్పుడు ఎందుకు పిలిచారు నన్ను అని అడిగింది ఆద్య సూటిగా. ఆద్య అలా సడన్ గా అడిగేసరికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు అశోక్కి. ఇంకా తత్తరపాటులో ఈ ఫైల్స్ లో చిన్న ఎర్రర్స్ ఉన్నాయి అని అన్నాడు అశోక్ గొంతు పెగల్చుకుని. ఆ ఫైల్స్ లో ఏం ఎర్రర్స్ లేవు, పైగా అవి ఆల్రెడీ ఆకాశ్ చెక్ చేశాడు. అతను చెక్ చేశాకని మీకు ఇవ్వమని చెప్పాను. మీకేమైనా ఎర్రర్స్ ఉన్నాయి అని కనిపిస్తే ఫైల్స్ ఇచ్చినప్పుడు అతన్ని అడిగితే అయిపోయేదిగా. మళ్ళీ నన్నెందుకు పిలిచారు అని అడిగింది ఆద్య గంభీరంగా. ఇంకా నూతిలో పడ్డ ఎలుకలాగా అయిపోయింది అశోక్ పరిస్థితి. ఆద్య అన్న మాటల్లో కాస్త ప్రశ్నలను వెతికి, ఇవి నాకు అశోక్ తీసుకొచ్చి ఇవ్వలేదు, బాలాజీ తెచ్చాడు, అందుకే నేను నిన్ను పిలిచాను అని అన్నాడు అశోక్. దాంతో ఆద్య ఆలోచనలో పడింది. అదే అదునుగా తీసుకుని కనీసం ఈ ఫైరింగ్ నుండైనా తప్పించుకోవాలి అని. ఇట్స్ ఓకే ఆద్య, యు మే గో నౌ. మళ్ళీ ఏమైనా ఎర్రర్స్ ఉంటే నేను సెర్చ్ చేసుకుంటానులే, నువ్వు వెళ్ళు అని అన్నాడు అశోక్. అశోక్ అలా అనడం ఆలస్యం. వెంటనే డోర్ తీసుకుంటూ బయటికి వెళ్ళిపోయింది ఆద్య. అంత విసురుగా ఆద్య రావడం చూస్తూ లోపల జరిగిన దాన్ని ఊహించుకున్నారు ఆకాష్ వినయ్లు. వాళ్ళతో పాటుగా ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.